తీసుకొస్తా. ఛాయ్ తాగావు టిఫిన్ చేయవా బిడ్డ? ఇద్దరు మనుషులం ఇంట్లో ఉన్నట్ట కానీ నీకు టైంకు ఇంత ఛాయ్ కూడా వచ్చేటట్లేము మేము. లేట్ అవుతుంది, పొంగ తాగుతుంది ఇక్కడ. నాని, మా బాప ఏందే కొత్తగా ఛాయ్ తాగుతుంది? తాగుతుంటే రోజు తాగుతుంది. అది కాదే, రోజు కళ్ళారంగానే చూసిన, అది ఛాయ్ రంగు ఎప్పుడు చూడలే అని. నువ్వు చూడలేదు కావచ్చు, నేను మాట్లాడుతాను. నువ్వేందే ఛాయ్ గట్టిన పట్టుకొని చూస్తాను? చల్లగానే తాగుతావా? తాగు చెప్పునా, నేను పోతుందిగా. అయినా ఇదేమన్నా ఛాయ్ తీరుందా? ఇది ఎట్లా తాగుతారో ఈ ఛాయ్ చూస్తేనే రోతున్నది. మంచిగానే తాగుతాను ఈ ఛాయ్ పాడుగాను. ఏందమ్మమ్మ కొత్తగా మాట్లాడుతున్నావు? నేను చేసిన ఛాయ్ నువ్వు ఇదివరకు ఎప్పుడు తాగలేదా? నువ్వు కొత్తగా మాట్లాడబడుతుంది. అవునే, కొత్తగానే మాట్లాడు కూడా ఉంటుంది. ఇక అయినా మొన్న మీ బాబుకు చెప్పమంటగా చెప్పినావా? చెప్పినా, కానీ మా బాబు గిట్ట నీకు పోయాల్సిన మొత్తం పోసినాం కదా బిడ్డ, ఇంకా పైసలు ఎక్కడి లేవో అని చెప్పిండు. అగో ముట్టినాయి అంటే ఎట్లుకుంటానే, అస్సలు ఊకుండా. ఇంకా 6 లక్షలు కావాలి. నీ పెళ్ళి 3 నెలలు అయింది, ఇంకా 3 నెలలు టైం ఉన్నది. అప్పుడు నా మనవడు ఏం పని చేయలే. ఇప్పుడు అగో నౌకరు చేస్తాడు, నెలకు ₹1,00,000 సాఫ్ట్వేర్ జాబు. అట్లా ఇస్తేనే ఇది ఉంటావు, లేకుంటే పోతావు. ఇక నువ్వు అర్థం చేసుకో. ఏంది 6 లక్షలు కావాలా? అవు కావాలనే. ఎందుకు మీద పెట్టుకొని ఇట్ట పోతావా? నోరు బాగాలేస్తాందేమే, నా మనవడు రాని నీ సంగతి చెప్తా. శైలెత్తే బాగుండదని నీ మనవడు వచ్చిన తర్వాత ఇక్కడ జరిగినట్టు చెప్పు. అప్పుడు నిన్ను మెచ్చుకుంటాడు, నన్ను మెచ్చుకుంటాడు తెలుస్తుంది. ఆయనకు లేనిపోని అన్ని చెప్పి ఆయన మనసు మొత్తం ఖరాబ్ చేస్తాను. ఏం సాధిస్తావు? ఏం కట్టుకొని పోతావు? అవునే అవ్వ, మనం పెళ్ళిలో మాట్లాడుకున్న కట్నం అంతా వాళ్ళు పోసారు కదా, మళ్ళీ దాన్ని కట్నానికి తీసుకురామంటున్నావే. అదే ఇంటికి తీసుకురావద్దురా, ఎట్లా బతుకుతావు? నీ అయ్యా ఆయనకి పెట్టి అంతా ఓడగొట్టి ఆయన సంపాదించపాయి. నువ్వు తెల్లారులు ఎంతగా కరెంటు పెట్టుడు పంచాయతీ చెప్పుడు నీవు ఇంతేనాయి. మరి ఇక దొరికినప్పుడు బతుకోవాలి. మన పిల్లగానికి ఇంత నౌకరు వచ్చింది అని ఎందుకు పోయాడురా? పోతూనే ఉంటుంది నీ కోడలు ఇంట్లో. అందరిని ఎంతగానో పీడించి సంపాదించినావు నాకు తెలియదా? నేను సంపాదించలేదు ఇదంతా, మా సంపాదించిన వద్ది. సరే కానీ నువ్వు తాగిన ఛాయ మంచిగానే ఉంది కానీ దాన్ని ఏమో ఛాయ మంచిగా లేదని అనబడితే. నువ్వు తాగినావు కదా మంచిగా ఉంటుంది. నేను దాని చేత నేను నాకు పైసలు తెచ్చినప్పుడే నేను మంచిగా చూసుకుంటాను. ఇది మాత్రం కగ్గిదలుగా ఇంట్లో ఎవరు లేనట్టు నాకే దెబ్బదాకా డాక్టర్ ఏమన్నాడండి? కాలు బెనికి నరం పట్టుకుందట్నే, వారం రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమన్నాడు. ఈ వారం రోజులు నానమ్మను దగ్గరుండి చూసుకో. నానమ్మకి ఏం కావాలన్నా ఇయ్యి. నువ్వేం చేస్తావు నాకు తెలియదు కానీ వారం రోజులలో నానమ్మ అటు ఇటు నడిచేటట్టు చేసే బాధ్యత నీదే. సరే అండి. పోయి గదాని చేతిలో పెడితే ఏందిరా? నా కర్మం పాడువాడా నాకు ఇట్లా. అది ముక్కటు పెడితే మూతిటి పెడుతుంది, మూతిటి పెడితే ముక్కటు పెడుతుంది. నన్ను అరుచుకుంటుందంట వాది. ఏమోరా, దీంతో నా సావే ఉన్నదో ఏమున్నదో కనుకో. ఏందమ్మమ్మ గట్లా మాట్లాడబడుతుంది? నేను పువ్వులలో పెట్టి చూసుకుంటా. ఏమండి మీరు టెన్షన్ పడకండి. మీరు వారం రోజులు టైం ఇచ్చారు కదా, వారం రోజుల్లో నానమ్మ నడిచేటట్టు కాదు ఉరికేటట్టు చేస్తా. నా పిల్లం బంగారం, మా నానమ్మను బంగారం లెక్క చూసుకుంటుంది. చూసుకుంటా నా చూసుకుంటేందో ముందు చూపిస్తా. నానమ్మ నేను ఆఫీస్కి పోయేస్తా, నువ్వేమైనా తిని గొర్రెలు వేసుకో. సరే అండి. అమ్మమ్మ
కాలు నొప్పి అట్లనే ఉందా? అంటే కొద్దిగా తగ్గింది. లే మరి గోళ్ళు వేసుకుందాం లే. గోళీలు ఇస్తున్నావా? నువ్వు ఎన్ని గోళీలు ఇచ్చినా కానీ, నువ్వు ఎంత సేవ చేసినా కానీ నా మనసు మారది. నీకు టైం దగ్గర పడుతుంది. నువ్వు డబ్బులు తెత్తనేమో ఈ ఇంట్లో ఉంటావు, డబ్బులు లేవు ఇంట్లో నుంచి బయటికి వెళ్తావు. నేనెందుకు వేసుకుంటేనే గోళీ? అమ్మమ్మ, నాకు టైం తక్కువ ఉందో లేదంటే నీ టైం దగ్గర పడ్డదో ఎవరికి తెలుసు? నీ మనవడు నిన్ను నా చేతులల్లో పెట్టిండు. ఇప్పుడు ఈ గోళీలు నీకు ఇచ్చే గోళీలల్లా రోజు ఒకటి ఎక్కువ ఇచ్చింది అనుకో, అప్పుడు ఎవరో పోతారు? నువ్వే పోతావు. నీకేదైతే ప్రాణగండం ఉంది అని చెప్పేసి నన్ను నా భర్తను కలవనకుండా ఎత్తాను కదా, ఈ గోళీలు ఇచ్చిన అనుకో, అప్పుడు నువ్వే లేకుండా పోతావు. అప్పుడు నా భర్త నేను సంతోషంగా ఉంటావు. నువ్వే నాకు ఇంకా గండం ఎక్కడ ఉంటుంది మాకు? బా, నువ్వు ఇంత పిలాని నావే నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నావా? నీ గోలి పాడవాడ. నాకేమైంది? నేను మంచిగానే ఉన్నా. నేను పోతాన్నా, మళ్ళా కొన్నింటికి పోతాన్నా. నా కాలు మంచిగానే అయింది. బా, ఇంత పిలాని వేసుకున్నది నా నేనైంది నన్ను చంపుతానని. స్వప్న, చూడమ్మా, ఎవరు మూపి అన్నారు? మా అమ్మది ఇవాళ నువ్వు మూపించినవు. కాకపోతే అది మంచిది కాదు బిడ్డ. దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? మీ అత్త కూడా ఆ నోరుకు భయపడి పైకి వెళ్ళిపోయిందమ్మా. మామయ్య, మీరేం బాధపడకండి, నేను అంత దూరం తీసుకొచ్చుకోను, సరేనా? నా జాగ్రత్త నేను ఉంటాను. సరేనా? బావా, ఓ బావా, అల్లుడు మీ బాబు లేడా? ఏడు తిరిగి వేయండు, ఆయనకు పని అపాట. ఎందుకే? ఇక సంతోష్ మా వాళ్ళ బిడ్డది పంచాయతీ ఉన్నది, మీ బాబుకి చెప్పి వచ్చినాక. పంచాయతీ గాయనింది పంచాయతీ కచ్చుడేంది? ఏమిరో మీ నాయన గురించి నాకు తెలియదురా, గట్లా మాట్లాడుతాను. ఊకోమా, మనం అంత గమ్మత్ చేస్తావు. మీ నాయనకు మంచి మంచి పెద్ద మనుషులే భయపడతారు. ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళల్లో పంచాయతీ తెప్పాలంటే మీ నాయనేరా. సరే కానీ వచ్చినాక చెప్పు, నేను పోతాను. అట్లా గంగిని ఇప్పుడు అట్లా బయటకు వెళ్తా. పాప వచ్చినాక చెప్పు పంచాయతీ ఏందో కథ ఏందో. స్వప్న, ఇక్కడ మంచినీళ్ళు తీసుకురా. మావయ్య, ఇందాక రవ్వన్న మన ఇంటికి వచ్చిండు, ఎవరిదో పంచాయతీ ఉందట, మిమ్మల్ని తప్పకుండా రమ్మని చెప్పిండు. సరేనమ్మా. నానమ్మ, బాపు పంచాయతీ చెప్పి కూడా పోతాడా? నాతో నువ్వు ఎప్పుడు అనలే, నేను కూడా ఎప్పుడు చూడలే. నువ్వెక్కడ చూస్తావురా? చిన్నప్పుడేమో పడికి పోతివి, ఈ పెద్ద పెరిగినాకనేమో ఆఫీస్కి పోతివి. అయినా ఆడు పంచాయతీ పోయి ఏం తెచ్చిండు?
కూరకు తెచ్చిండా పువ్వుకు తెచ్చిండా ఆడు తాగటానికి వాడి అది కడుపు నింపుకొని వాడు వచ్చిండు మనకేం లాభం ఉంది బిడ్డ నీకు చెప్పడానికి అల్లే ఒరిగింది స్వప్న ఓ స్వప్న అమ్మమ్మ ఇట్లా నేను పెట్టిన టైం దగ్గరకు వస్తాంది ఇవాళ రేపు ఎల్లుండి అయితే అయిపోతుంది పోయి మీ వాళ్ళ ఇంటికి పోయి 6 లక్షల రూపాయలు పట్టుకొస్తావా నువ్వు అటే ఉంటావా చెప్పు అమ్మమ్మ ప్రతిసారి పైసలు పైసలు అనుకుంటా నన్ను ఎందుకు ఇంతగానో బాధ పెడతాను మా వాళ్ళు ఒప్పుకున్న కాడికి ఇచ్చారు కదా నువ్వేదో పెళ్ళైన కొత్తలా అడిగినవన్నీ మా వాళ్ళ దగ్గర నుండి తీసుకొచ్చిన కానీ ప్రతిసారి నువ్వు అడుగుడు నువ్వు పోయి మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తే మా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి వస్తాయి అనుకున్నారు పైసలు అయినా మీరు అడుగుడు కాదు మీ మనవని నన్ను అడగమని చెప్పుర్రి అప్పుడు నేను ఆలోచిస్తా నువ్వు ఆలోచించేదేందే నా మనవడి చేతులతోనే నేను అవతలకి గెంటేపిస్తా చెప్పరని చెప్పుడు చెప్తా నా బువ్వల మందు కలిపిందని చెప్తా నన్ను రోకల బండతోని కొట్టిందని చెప్తా నన్ను ఇంటి నుంచి అవతలకి గెంటేసిందని చెప్తా ఏదో ఒకటి చెప్పి నా మనవనితోని నిన్ను మెడలు పట్టి అవతలకి దొబ్బియకుంటే నా పేరు నర్సవే కాదు అవ్వా వాళ్ళు ఒప్పుకున్న కాడికి కట్నం ఇచ్చారు కదా నేను మళ్ళీ ఎందుకే దాన్ని పరిచయం చేస్తున్నావు పైసలు తీసుకురా అని చెప్పి నీకేమెరకరా నువ్వు తాగుబోతా నీ సపడకుండా ఏంది నేనా తాగుపోతుంది నేను తాగుపోతాను ఎందుకైనా నీకు తెలియదా ఈ ఇంటి దీపం నా భార్య నీ కోడలను గిట్లనేప్పుడు పైసలు తీసుకురాపో అని అవ్వగారి ఇంటికి దొల్లు పాపం అది ఆ భార్యకి తీసుకొచ్చి లాస్ట్ ఈ ఇంటి దీపాన్ని ఆర్పించినావు కదా రే దాన్ని పైకి పంపించినావు కదా రే అయినా ఇంకా సరిపోలేదా ఇప్పుడు నా కొడుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు నీ కొడుకుని ఏం చెయ్యరా దానికి కాలం నిండింది పేయింది వాని రాజన కదా వాని గణిడిచిపెట్టిపోతే ఏం చేద్దావే ఈ పైసలు అంటే ఈ పైసలు తీసుకుపోయి నెత్తిన కట్టుకుంటా ఉన్నదాన్ని అరే మా నాయన పాపం నీ బాధ భరించలేక సన్యాసులే గడిచిపోయిండు ఎక్కడ పోయిండు అసలు ఈ భూమి మీద ఉన్నాడో లేదో కూడా తెలియదు నువ్వు ఒక్కదానివి ఎందుకే ఇట్లా తయారవుతున్నావు ఈ పైసలన్నీ ఏం చేసుకుంటావే అయినా నీ మనమరాల్ని మంచిగా చూసుకోయే వాళ్ళ కడుపులో కాయ కాస్తే మనకు వంశోద్ధార కూడా వస్తే అంతకు మించిన సంతోషం ఇంకేం కావాలి ఈ ఆస్తి మనకు సరిపోదా చెప్పే అమ్మా మారవే నువ్వు ఈ దండం పెడితేనే మారవే నానమ్మ దీనికి అంతటి కారణం నువ్వేనా ఎన్ని రోజులు మా నాన్నను నా దృష్టిలో చెడ్డమనే చూపించి మా నాన్న ప్రేమకు నన్ను దూరం చేసినావు ఇప్పుడు నా భార్య ప్రేమను కూడా దూరం చేయాలని చూస్తానవా అవ్వా పాపకు ఈ 10 ఊర్ల పెట్టు ఎంత పేరుందో నీకు తెలిసే కదా అడిగింది కాదనకుండా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎలగొట్టకుండా దాన ధర్మాలు చేస్తుంది అవి చూసే కదా నేను బాబును ఓర్వక ఇంట్లోకి వెళ్ళగొట్టి అయినా ఈ పైసలన్నీ ఏం చేసుకుంటావే నువ్వు నాకున్నాడు వీడు ఒకగా నీకు మనవాడు కోడలు మనవాడు వాళ్ళ కడుపులో కాయ కాస్తే మన ఇంటికి ఓ వంశోద్ధారకుడు వస్తాడే వస్తే నా మాటిని మారే నువ్వు నీకు పుణ్యం ఉంటుంది ఈ కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ పెట్టుకోకి మన ఇంటిని ఒక మంచి నందనవనంగా మార్చే అమ్మా మారమ్మా నీకు పుణ్యం ఉండదమ్మా